పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ 8 జిల్లాల్లోని 142 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్ ఎన్నికల బరిలో 1448 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఇప్పటికే పోలింగ్ సెంటర్లకు ఓటర్లు పోటెత్తుతున్నారు. మొత్తం 3.5 కోట్లకు పైగా ఓట్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,64,35,627 మంది పురుషులు ఉండగా 1,57,37,418 మంది మహిళా ఓటర్లు, 792 మంది ట్రాన్స్జెండర్లు ఓటేనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 41,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఏసీ అధికారులు. పోలింగ్ స్టేషన్ల దగ్గర భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా ఏర్పాటు చేశారు. హింసాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో మొత్తం 1448 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బంగారు నియోజకవర్గంలో అత్యధికంగా 19 మంది తమ అధిష్టానాన్ని పరీక్షించుకోనున్నారు. భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ మరోసారి పోటీకి దిగారు. ఎలాగైనా బెంగాల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని కమలం పార్టీ ఉవ్విలూరుతుంది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్లోని కీలక నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని చూస్తుంది. మొదటి దశలో బెంగాల్లో రికార్డు స్థాయిలో 93.19% పోలింగ్ నమోదు కావడంతో చివరి దశ పోలింగ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మే 4న పశ్చిమ బెంగాల్తో పాటు అస్సాం, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడు ఫలితాలు వెలువడనున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, ఏంటి సిచ్యువేషన్? పోలింగ్ అయితే 2వ విడత బెంగాల్లో జరుగుతుంది. పరిస్థితి ఏంటి? ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారా? ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? పూర్తి డీటెయిల్స్. అంటే మొదటి విడత అంటే మొత్తం 294 నియోజకవర్గాలు మనకు వెస్ట్ బెంగాల్ లో ఉన్నాయి. అందులో మొన్న మొదటి విడత 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 162 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా ఇటు ఉత్తర దక్షిణ సంబంధించిన ప్రాంతాలు, అటు హుగ్లీ ఇలాంటి కొన్ని కీలకమైన స్థానాలకు సంబంధించి ఈరోజు పోలింగ్ జరగబోతుంది. మొత్తం 41,000 మందికి పైగానే పోలీసులు ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొన్న చాలా పెద్ద ఎత్తున మనం చూసాం, ఘర్షణలు జరిగాయి. ఇరు పక్షాలకు సంబంధించి అటు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి గొడవలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఎన్నికల సంఘం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్టుగా కూడా మనకు ఎన్నికల సంఘం చెప్తున్నారు. ఇక్కడ అంటే ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 95 మంది ఇక్కడ పోలీస్ పరిశీలకులు, తర్వాత 142 మంది పైగానే పూర్తి స్థాయిలో పరిశీలకులు ఎప్పటికప్పుడు ఎన్నికలకు సంబంధించిన అంటే పోలింగ్ ఎలా జరుగుతుందో దానికి సంబంధించి పర్యవేక్షించేందుకు సిద్ధంగా చేశారు. మొత్తం 1448 మంది ఈరోజు అభ్యర్థులు ఈ బరిలో ఈ తమ భవితవ్యాన్ని అంటే పరీక్షించుకోవడం కోసం ప్రస్తుత బరిలో ఉన్నారు. ఏదైనా మనం చూసాం, మొన్నటి పర్సెంటేజ్ 90% పైగా పర్సెంటేజ్ వచ్చింది. కాబట్టి ఈ రోజు మా 2వ విడత సంబంధించి ఎలాంటి పర్సెంటేజ్ రాబోతుంది, ఎందుకంటే పెద్ద ఎత్తున పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి అది ప్రభుత్వ వ్యతిరేకత వార్తలు, బీజేపీకి అనుకూలంగా వార్తలు ఇలాంటివి ఇప్పుడు కొంత రాజకీయంగా కూడా మొత్తం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఎన్నిక అయితే మొత్తం దేశమంతా కూడా దృష్టి సారించింది. ఏం జరగబోతుంది, అక్కడ బెంగాల్ సీటాన్ని ఎవరు కైవసం తీసుకోబోతున్నట్టు ఉత్కంఠ తర్వాత వెళ్తుంది. మొత్తంగా 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అంటే 5 వరకు ఉంటుంది. 5 వరకు లోపలికి ఎవరైతే ఎంటర్ అవుతారో వారందరికీ కూడా ఓటు వేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ అయితే ప్రస్తుతం సర్వత్ర వెళ్తుందని చెప్పాలి. మొత్తం మీద ఎన్నికల సంఘం అయితే అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టింది. అని రమణ, చూసుకున్నట్టయితే పోలింగ్ స్టార్ట్ అయిన కొన్ని ప్రాంతాల్లో అయితే ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి అయితే మనం చూసాం. నాడియా చాప్రా అనే ప్రాంతంలో బూత్ ఏజెంట్పై దుండగులు దాడి చేశారు. ఆ దుండగులు ఎవరైనా గుర్తించారా? అక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది, ఏంటి సిచ్యువేషన్? ప్రస్తుతం దానికి సంబంధించి అంటే ఎవరి పని అది అనే విషయంలో మాత్రం విచారణ చేస్తున్నారు. పూర్తి స్థాయి వివరాలు రావాల్సి ఉంది. అయితే కొన్ని చోట్ల ముఖ్యంగా ఎన్ఐఏ సంబంధించినటువంటి కూడా ఎన్ఐఏ కూడా రంగంలో దిగింది. ఎన్ఐఏ రంగంలో దిగి అక్కడ అంటే ఉగ్రవాదులకు సంబంధించి కొంత బాంబు దాడులు చేసే అవకాశం ఉన్నటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడ నాటు బాంబులు కొంత లభించడంతో కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారికి సంబంధించి కూడా కొంత ఫోకస్ పెట్టేటువంటి ఎన్ఐఏ బృందాలు కూడా ప్రస్తుతం తమ పనులు తాము ఉన్నాయి. అయితే
నేను అన్నటి ఇన్సిడెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఇవాళ జరిగినటువంటి ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని మాత్రం అన్ని స్థాయిలు అన్ని ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఆంక్షల నడుమ ఎక్కడైతే కొంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్య ప్రాంతాల్లో ప్రస్తుతం ఆంక్షల నడుమ అయితే పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే మిగతా ప్రాంతాల్లో ఒక 2-3 గణన మినహాయిస్తే పెద్దగా ప్రశాంతంగానే ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. కానీ పోటాపోటీగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సంఘం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉంది. అటు భద్రతా బలగాలను ఎప్పుడప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్టయితే ఎన్నికల సంఘం చెప్తోంది. ఇక ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఏ విధంగా వస్తున్నట్టు ఉత్కంఠ మాత్రం తర్వాత అనుకుంది అనేది. రమణ, ఇప్పుడు మీరు చెప్పారు మొదటి విడత ఎన్నిక పోలింగ్ అయితే దాదాపు 90% పైగానే ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలిసింది. ఇక ఇప్పుడు ఈ రెండో విడతలో ఎంత మేరకు శాతం నమోదయ్యే అవకాశం ఉంది? 90% దాటుతుందా లేదంటే ఏంటి సిచ్యువేషన్? ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్న తరుణంలో ఓటర్లు కొంచెం మొగ్గు చూపడానికి వెనుకడుగు వేసే పరిస్థితి ఉంటుంది. ఎలా ఉంటుంది? అంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కానీ ఎన్నికల సంఘం చాలా పెద్ద ఎత్తున ఈసారి ప్రచారం చేసింది. మరి లాస్ట్ టైం మనం చూసిన 92% అంటే మామూలు విషయం కాదు. బెంగాల్ చరిత్రలోనే అది రికార్డు స్థాయికి సంబంధించినటువంటి పోలింగ్ అని చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్న పరిస్థితులతో మరి ఓటర్ ఏ మేరకు పోలింగ్ బూత్ చేరుకోబోతున్నారు, ఏం జరగబోతుందో మాత్రం చూడాల్సింది. ఏదేమైనా ఈ రోజు కూడా పోలింగ్ పర్సెంటేజ్ రికార్డు స్థాయిలో ఉంటున్నటువంటి ఆశాభావాన్ని అయితే ఎన్నికల సంఘం వ్యక్తం చేస్తుంది. ఎవరు కూడా అధైర్యం చెందొద్దు, భయపడాల్సిన అవసరం లేదు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం, ఏర్పాట్లు చేశాం, భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఎన్నికల సంఘం పలుసార్లు అందరికీ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి వీడియోలు కూడా అంటే సోషల్ మీడియా వేదిక కావచ్చు, మీడియా ద్వారా ప్రసారం చేసింది. అందరూ స్వేచ్ఛగా తమ ఓటర్ను వినియోగించినట్టు కూడా కోరింది. కాబట్టి ఈ రోజు కూడా పెద్ద మొత్తంలోనే మనకు పోలింగ్ పర్సెంట్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఎండలు రోజుకు మండిపోతున్నాయి. మరి ఎట్లా ఉంటుంది, మొన్నలాగే పర్సెంటేజ్ పెరుగుతుందా అనేది చూడాల్సింది. అంటే ఉత్తర బెంగాల్ కి సంబంధించిన పరిస్థితులు మనం గతంలో చూసినప్పుడు ఈ విడతలో మాత్రం అంటే ఇప్పుడున్న పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం బీజేపీ కొంత లాస్ట్ ఎలక్షన్ లో కొంత వెనుకంజ వేసిన విషయం మనం చూసాం. మరి ఈసారి ఇక్కడ పుంజుకోబోతుందా? ఎందుకంటే బీజేపీ కన్నా టీఎంసీ ఇక్కడ బలంగా ఉందని చెప్తారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఓటర్లు ఏ మేరకు బీజేపీ మొగ్గు చూపబోతున్నారు, ఏ పార్టీకి మొగ్గు చూపబోతున్నటువంటి ఆసక్తి నెలకొని ఉంది. ఆ ప్రస్తుతం అయితే అంత ప్రశాంతంగా జరుగుతోంది. కాబట్టి అందరూ స్వేచ్ఛగా తమ ఓటర్ను వినియోగించాలంటూ కూడా ఎన్నికల సంఘం అయితే విజ్ఞప్తి చేస్తుంది. చూడాలి మరి మనకు మధ్యాహ్నం వరకు ఒక ట్రెండ్ అంటే ఎన్నిక పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించి స్పష్టమైనటువంటి మనకు ట్రెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.